అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు.
ఈ రోజున ప్రత్యేకంగా ఒక శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని మీకు అందించడానికి ఇష్టపడుతున్నాను. సో రెండవ రాకడ గురించిన వర్తమానాన్ని నేను ఇవ్వటానికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడుతున్నాను. యేసు ప్రభు వారు ఈ లోకానికి మొదటిసారిగా లోకానికి వచ్చారు. ఆయన ఏ రీతిగా వచ్చాడంటే ప్రవచనాలు నెరవేర్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభు యొక్క మొదటి రాకడ గురించి అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. సుమారుగా 300 ప్రవచనాలు పైగా ఆయన మొదటి రాకడ గురించి పాత నిబంధనలో చెప్పబడింది. మీరు ఎవరైనా నన్ను అడిగితే, పాస్టర్ గారు పాత నిబంధన అంటే ఏంటంటే ఒక మాటలో చెప్పండి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడిన ప్రవచనాలే పాత నిబంధన. ఆదికాండ నుంచి మలాకి గ్రంథం వరకు ఏమి రాయబడ్డాయి అని మీరు నన్ను అడిగితే, ప్రవచనాలు రాయబడ్డాయి. ఎవరి కోసం రాయబడ్డాయి? యేసు ప్రభు గురించి రాయబడ్డాయి. ఆయన వచ్చాడు, అది చరిత్రగా మారింది. అది ఏ ఒక్కరు కాదనలేరు. యేసు ప్రభు ఈ లోకానికి రాలేదని ఎవడైనా చెప్పగలడా? ఎవరైనా సరే నిలబడి చెప్పగలరు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాలేదని? ఏ ఒక్కడు చెప్పలేదు. ఎవరు చెప్పగలుగుతారంటే ఔలగాళ్ళు చెప్తారు, పిచ్చోళ్ళు చెప్తారు, చరిత్ర తెలియనిటువంటి వాళ్ళు చెప్తారేమో యేసు ప్రభు వారి లోకానికి రాలేదని. ఆయన రాకే కాలాన్ని 2 భాగాలుగా విభజించింది. డేట్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే, చరిత్ర తెలుసుకున్న మినిమం కామన్ సెన్స్ ఉన్నవాడికి క్రీస్తు ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆగమనం గురించి ఖచ్చితంగా డౌట్ ఎక్స్ప్రెస్ చేయడు. ఈరోజు డేట్ వేస్తున్నామంటే ఆ డేట్ ఎవరి నుంచి వచ్చింది? యేసయ్య దగ్గర నుంచి వచ్చింది. మనం ఏ శాఖలో ఉన్నాం చెప్పండి, అందరికీ ఈ విషయాలు తెలుసుకోవాలి మీరు. మనం ఏ శాఖలో ఉన్నప్పుడు? శాలివాహన శాఖలో ఉన్నామా? అక్బర్ శాఖలో ఉన్నామా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారి శాఖలో ఉన్నామా? లేదు, క్రీస్తు శాఖలో ఉన్నాం. క్రీస్తు ఉన్నాడు కాబట్టి, క్రీస్తు ఈ లోకంలో పుట్టాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కాలాన్ని 2 భాగాలకు విభజించాడు. ఆయన గురించిన ప్రవచనాలన్నీ కూడా రాయబడ్డాయి. ఇప్పుడు అదే యేసుప్రభు ఏమన్నారంటే, నేను మొదటిసారి వచ్చాను, తండ్రి నా పట్ల ఎటువంటి బాధ్యత కలిగి ఉన్నాడు, ఏ పని చేయడానికి ఈ లోకానికి వచ్చానో ఆ పనంతా కూడా సంపూర్తి చేశాను. నేను హ్యావ్ ఫినిష్ మై వర్క్. యేసుప్రభు ఎక్కడా కూడా తన పని మిగిల్చి వెళ్ళలేదు. 33.5 సంవత్సరాన్ని జీవించి ప్రవక్తలు ఎవరి గురించి అయితే ప్రవచించారో ఆ ప్రవచనాలన్నీ కూడా ఆయనలో ఇమిడ్చుకుని లేఖనాల ప్రకారం ఆయన జీవించి ప్రవచనాలు నెరవేర్చిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెళ్ళిపోతూ ఒక మాట అన్నాడు, రెండోసారి నేను లోకానికి వస్తాను. నేను రెండోసారి కూడా లోకానికి, దాన్నే రెండవ రాకడ అన్నారు. ప్రతి క్రైస్తవుడు కూడా రెండవ రాకడిని ఖచ్చితంగా నమ్మి తీరాలి. యేసు ప్రభువారు వస్తాడని కేవలం ఒక దేవదూత మాత్రమే చెప్పింది, కానీ యేసు ప్రభువారు రెండోసారి లోకానికి వస్తాడని 2 దేవదూతలు చెప్పారు. ఇంకో మాట కూడా నేను చెప్పాలి. ప్రవచనాలు 300 ప్రవచనాలు యేసు ప్రభువారు మొదటి రాకడ గురించి చెప్పబడితే, యేసు ప్రభు రెండో రాకడ గురించి ఇదే బైబిల్ గ్రంథంలో 2000కు పైగా ప్రవచనాలు ఉన్నాయి. చూడండి, 300 ప్రవచనాలే నెరవేర్పు మనం చూసేస్తాం మనం కళ్ళారా. ఇప్పుడు 2000 ప్రవచనాలు నెరవేర్చబడతాం కూడా చూస్తున్నాం. దేవుని లేఖనాల్లో ప్రవచన గ్రంథాల్లో చెప్పినటువంటి ప్రవచనాలని అక్షరానుసారంగా డైరెక్ట్గా మనం ఈరోజు చూస్తున్నాం. ప్రపంచాన్ని ఎందుకు మనం చూడాలి? ప్రపంచంలో జరుగుతున్న జియో పాలిటిక్స్ని ఎందుకు అర్థం చేసుకోవాలి? నేను చదువుకున్నటువంటి వారి కోసం, ఒక 10th క్లాస్ బిలో ఉన్నటువంటి వారి కోసం మాట్లాడట్లేదు. ఇక్కడ అందరూ కూడా 10th క్లాస్ పాస్ అయినటువంటి వారే, న్యూస్ పేపర్ చదివేటువంటి వారే, ఒక విషయాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి వారు ఉన్నారు. కాబట్టి ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని, ఎస్పెషల్లీ ఇజ్రాయెల్ దేశంలో, సో ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ అగ్రరాజ్యంగా పిలువబడుతున్న అమెరికాలో ఏం జరుగుతుంది, జియో పాలిటిక్స్ అంటారు వాటిని, వాటి గురించి ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసుకుని తీరాలి. నేను ఒక మాట చెప్తున్నాను, ఈ ప్రపంచంలో జరిగేది అన్నివి కూడా అవి ఒక లెన్స్ లాంటివి అనమాట. దాన్ని ఖచ్చితంగా బైబిల్తో పోల్చి చూసినప్పుడు దేవుని రాకడికి ఎంత సమీపంగా ఉన్నామో, మనం ఏ విధంగా సిద్ధపడాలో, ఏ విధంగా సిద్ధపరచాలో, ఇలాంటి విషయాలు మనకందరికీ కూడా బాగుగా తెలుస్తాయి. ఒక విషయాన్ని చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు రాకడ దొంగవలే ఉంటుందని 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు రాస్తాడు. అంటే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనంలో ఆ మాట రాశాడు, దేవుని దినము దొంగవలే ఉంటుంది అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, రహస్యంగా దేవుని రాకడ ఉంటుంది. దొంగ ఎప్పుడు కూడా తలుపులు బద్దలు కొట్టుకుంటూ రాడు, ఫోన్ చేసి రాడు, వస్తున్నానని చెప్పి రాడు. సో దొంగ ఎప్పుడు కూడా అకస్మాత్తుగా వస్తాడు. అంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవునికి ఉద్దేశం ఏంటంటే, దొంగ వలే వస్తాడంటే అకస్మాత్తుగా ప్రభు వస్తాడు, అందులో బట్టి మీరు సిద్ధపడని అని చెబుతూ 4వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి అన్నాడు, మీరు వెలుగులో ఉన్నటువంటి వారు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరము లేదు అన్నాడు. మీరు వెలుగులో ఉన్నారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసు ప్రభు రాకడ గురించి మీకు ముందే సూచనల గురించి ఆ యొక్క జ్ఞానం మీకు ఉంటుంది. ఎందుకంటే మీరు దేవుని వాక్యాన్ని చదివేటువంటి వారు, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి వారికి యేసు ప్రభు రాకడ దినము దొంగవలే ఉండదు అని అపోస్తలుడైన పౌలు చాలా క్లియర్గా చెబుతూ వచ్చాడు. ఈరోజు నా యేసు ప్రభు రెండో రాకడలో చాలా సంభవాలు ఉన్నాయండి. నేను ఎస్కటాలజీ అనేటువంటి అంశం మీద ప్రత్యేకమైన రీసెర్చ్ నేను చేశాను, ఇంకా కూడా చేస్తున్నాను. జియో పాలిటిక్స్ మీద,
చాలా ప్రాముఖ్యమైన విషయాలు సంఘానికి యూట్యూబ్ ద్వారా కావచ్చు, ఆ తర్వాత స్వాత సభల్లో అనేకమైనటువంటి ప్రసంగాల్లో వీటిని ఇనుముడింపు చేస్తూ చాలా విషయాలు నేను బోధిస్తూ వస్తున్నాను. ఈ రోజున ఒక శ్రేష్టమైనటువంటి ప్రవచనాన్ని మీ ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. మీరు ఒళ్ళు గగుర్పాటు కలిగించేటువంటి అంశాలు మీరు వినబోతున్నారు. భవిష్యత్తులో ఏం జరగబోతుందోటువంటి విషయాలు మీరు అనుభవుతున్నారు. ప్రపంచ పరిస్థితులన్నీ కూడా యేసుప్రభు రెండో రాకడికి మార్గం ఎలా సరళం చేయబడుతుందో కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోతాం. మనం చదువుతున్నటువంటి దేవుని వాక్యంలో ఎంత పొటెన్షియల్ ఉందా, దేవుని వాక్యంలో ఇన్ని ప్రవచన వాక్కులు ఉన్నాయా, మనం క్యారీ చేస్తున్న ఈ పరిశుద్ధ గ్రంథం ఎంత శక్తివంతమైందా. ప్రపంచ భవితవ్యాన్ని చెప్పిన ఏకైక గ్రంథము మన పరిశుద్ధ గ్రంథం. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని పరచండి. ప్రపంచ భవితవ్యాన్ని చెప్పింది, ప్రపంచ రాజ్యాల గురించి చెప్పింది మనం క్యారీ చేస్తున్నటువంటి పరిశుద్ధ గ్రంథం. సో రెండవ రాకడలో చాలా చాలా ప్రాముఖ్యమైన అంశాలు జరుగుతాయి. ఈరోజున ఒక ప్రవచనాన్ని ఈరోజు మనం విందాం. ఈ ప్రవచనము నిజంగా అంత్యదినాల్లో జరగబోతూ ఉంది, ఇంకా జరగలేదు, అది జరగబోతుంది. అది జరగడానికి ఈ పరిస్థితులన్నీ కూడా ఎలాగా మార్గం సుగమవుతుందో కూడా మీకు అర్థమవుతుంది. దయచేసి గ్రంథాలు తెరుద్దాం, ఒక్కసారి గ్రంథాలు తెరుద్దాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనాన్ని ఈరోజు వాక్యాంశంగా చదువుకుందాం. దయచేసి ప్రకటన గ్రంథం అంటే ఎక్కడ ఉంటుంది? మధ్యలో ఉంటుంది, తీయండి, లాస్ట్లో ఉంటుంది. దయచేసి అందరూ టర్న్ యువర్ బైబిల్స్ టు రెవల్యూషన్స్ 11th chapter verse 3. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయను దీక్షించిన యెడల వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువును దహించి వేయును. గనుక ఎవడైనను వారికి హాని చేయను దీక్షించిన యెడల అలాగున వాడు చంపబడును. చూడండి, యేసు ప్రభు రెండవ రాకడలో జరిగిన ప్రవచనాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో అంత్యకాల ప్రవచనాలు మన గురించి ఆలోచన చేస్తున్నప్పుడు అసలు ప్రకటన గ్రంథం అంటే ఏంటి? ప్రకటన గ్రంథాన్ని ఇంగ్లీష్లో రెవల్యూషన్ అన్నారు. ఆ రెవల్యూషన్ అనే మాట ప్రత్యక్ష గ్రంథము అనేటువంటి అర్థాన్ని వస్తుంది. ఏంటి ప్రత్యక్ష గ్రంథము? అపోజినటువంటి యోహానికి దేవాదేవుడు చాలా ప్రత్యక్షతనిచ్చాడు ఆయన. అంటే మీరు ఆలోచన చేయండి, ప్రకటన గ్రంథాన్ని ఏ విధంగా మనం వివరించాలి అంటే, సో అన్వెయిలింగ్ అనే మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రవచన గ్రంథం పైన మీరు అన్వెయిలింగ్ అనేటువంటి మాట రాసుకోండి. అన్వెయిలింగ్ అంటే అర్థం ఏంటి? తెర తీయుట, ఓకే, తెరను రిమూవ్ చేయుట. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే కొంతమంది రాజకీయవేత్తలు స్టాచ్యూస్కి ఓపెనింగ్కి వెళ్తారు. కొన్ని విగ్రహాలని వారు ఏం చేస్తుంటారు? ఓపెన్ చేయడానికి వెళ్తారు. అప్పుడు వరకు ఆ స్టాచ్యూకి ఏం చేయబడుతుంది? తెర కట్టబడుతుంటుంది. వీడు వెళ్ళి సో దానికి శంకుస్థాపన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ తెరను ఏం చేస్తారు? రిమూవ్ చేస్తారు. ప్రకటన గ్రంథం అంటే కూడా అదే. దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆయన ప్రత్యక్షతల్ని ఈ ప్రవచన గ్రంథం ఏదైతే ఉందో, ప్రత్యక్ష గ్రంథం ఏదో తెర తీసింది. అంటే మనం చూడలేనటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ప్రకటన గ్రంథంలో మనం చూడబోతున్నాం. సో దేవాదేవుడు అపోస్తలుడైన యోహానికి పరలోక రాజ్యాన్ని తెరిచి అవన్నీ కూడా చూపించినట్లుగా మనం చూస్తుంటాం. దయచేసి ఎక్కువగా నన్నే ఫోకస్ చేయండి, క్రౌడ్ని తగ్గించండి. ఒక టెక్నికల్ టీముల విషయాన్ని గమనించండి. రైట్. సో ఈ శ్రేష్టమైన సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలి. ప్రకటన గ్రంథం అంటే తెర తీయుట, ఇంగ్లీష్లో మాట్లాడాలంటే అన్వెయిలింగ్. అర్థమైందా? చూడండి, ప్రకటన గ్రంథంలో చాలా భవిష్యత్తు గురించిన విషయాలు రాయబడ్డాయి. బైబిల్లో ఉన్న ప్రవచన గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథము ప్రపంచ భౌతవ్యాన్ని చెప్పడం మాత్రమే కాకుండా, యేసు ప్రభు రాకడ సూచన గురించి చెప్పడం మాత్రమే కాకుండా, యేసు ప్రభు వచ్చేటువంటి టైంలో ఏవేవి కార్యాలు ప్రపంచంలో జరుగుతాయో చాలా శ్రేష్టమైన విషయాలు ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి. ఇప్పుడు మనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథంలో ఈ యొక్క ప్రవచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యము అది నిత్య నూతనము. దేవుని యొక్క వాక్యం అక్షర సత్యం. యెషార్ అన్నారు. యెషార్ అంటే సత్యమైనది, యథార్థమైనది అని అర్థం. దేవుని లేఖనాలు యథార్థమైనవి. ఆకాశము భూమిని గతించిపోతాయి, కానీ దేవుని లేఖనాలు ఏమవో గతించవు. మనుషుల మాటలు యథార్థమైనటువంటివి కావు. మనుషుని మాటలు ఈరోజు ఒకలా ఉంటాయి, రేపు మరొకలా మారిపోతాయి. కానీ దేవుని మాటలు కాలాలు మారుతున్నా, తరాలు మారుతున్నా, జగాలు మారుతున్నా, సంవత్సరాలు మారుతున్నా, జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్, దేవుని మాట మారదు, దేవుని వాక్యము మారదు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. ఈ ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క రాకడ దినాల్లో ఆయన సమీపించే ముందు 2 సాక్షులు ఈ భూలోకం మీదకి దిగి వస్తారట.
ఇద్దరు సాక్షుల గురించి నేను ఇద్దరు సాక్షుల్ని ఈ లోకానికి పంపిస్తాను అని దేవుడు మాట్లాడుతూ, వారు భూమి మీదనట 1260 రోజులు. ఈ మాట మీరందరూ జ్ఞాపకం చేసుకోవాలి. 1260 రోజులు అంటే 1260 రోజులు వారు ఈ భూమి మీద పరిచర్య చేస్తారట. యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని, యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వార్థను, రక్షకుని యొక్క ఆగమనం గురించిన స్వార్థను ఖచ్చితంగా బోధిస్తారంట వాళ్ళు. ఇంకెక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిచర్య వారు చేయరు. ప్రజల్ని మభ్యపెట్టేటువంటి మాటలుండవు. సూటిగా స్పష్టంగా దేవుని తీర్పు గురించి మాట్లాడతారట వాళ్ళు. కరెక్ట్గా 1260 సంవత్సరాలు అంటే సంవత్సరాలకి చెప్పండి ఆ మాటలు. 1260 రోజులు అంటే ఎన్ని సంవత్సరాలు వచ్చింది? సంవత్సరాల్లో చెప్పండి ఎవరైనా. 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు వారు భూమి మీద పరిచర్య చేస్తారు. దేవుడు వారిని పంపించడంలో దేవునికి ఒక ఉద్దేశము వారి పట్ల ఉంది. వారు రావడానికి పెద్ద సూచన కూడా ఉంది. మీరు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1 చదవండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1 వచనం. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టుము. ఆలయమునకు వెలుపట ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము. అది అన్యులకి ఇవ్వబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలుతో చూడండి. ఇక్కడ ఆలయం గురించి మాట్లాడుతున్నాడు. వారికి వచ్చే ముందు, వారు ఈ లోకానికి వచ్చే ముందు ఆలయం గురించి మాట్లాడుతున్నాడంటే ఏ ఆలయం అది? విజయవాడలో క్రైస్ట్ టెంపులా, లేకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి వేరే టెంపులా, లేకపోతే రాజమండ్రిలో ఉన్న క్రైస్ట్ వర్షిప్ సెంటరా? ఏంటి ఆలయం ఏంటని ఆలోచన చేస్తే చాలా జాగ్రత్తగా ఉండండి. యూదులు వాస్తవానికి ఈ ప్రస్తుత సమాజంలో వారు 3వ మందిరాన్ని కట్టడానికి వారు ఎంతగానో ఆలోచన చేస్తున్నారు. ఏంటి 3వ మందిరం? మనం మొదటి మందిరం ఎప్పుడు ఎవరి చేత కట్టబడిందని ఆలోచన చేస్తే క్రీస్తు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం సోలొమోను అనేటువంటి మహారాజు, అంటే దావీదు కుమారుడు, వార్నాను కళ్ళాన్ని తీసుకుని కరెక్ట్గా ఎక్కడైతే అబ్రహాము తన కుమారుడు ఇస్సాకి బలి అర్పణ అర్పించాడో మోరియా పర్వతం, ఆ పర్వతం మీద ఒక దేవాలయం నిర్మించాడు. ఆ దేవాలయం బంగారము ఈ ప్రపంచంలో అమెరికా దేశంలో ఉన్నటువంటి బంగారం కంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంగారం ఎంతైతే ఉందో దానికి కొన్ని 100 రెట్లు అధికమైనటువంటి బంగారం ఉపయోగించి ఆ దేవాలయాన్ని సోలొమోను మహారాజు కట్టాడు. ఇంత గొప్ప కట్టడము ఈ ప్రపంచంలో మరొకటి లేదని చాలామంది చెప్తుంటారు. ఇది పగటి సమయంలో ఆ దేవాలయం యొక్క సౌందర్యం ఎలా ఉంటుందంటే, పగటి కాలంలో ఎలా ఉంటుందంటే ఉదయకాల సమయంలో ఒక వజ్రం వలె మెరుస్తూ ఉంటుంది. అది ఒక బ్లూయిష్ వజ్రాన్ని మనం చూస్తున్నప్పుడు ఏ విధంగా మెరుస్తూ ఉంటుందో ఇంత గొప్ప మందిరము ఆ రీతిగా కట్టబడింది. ఆ రీతిగా కట్టబడిన తర్వాత శత్రువులు ఏం చేశారంటే బబులోను సామ్రాజ్యపు అధినేత కావచ్చు, అనేక మంది శత్రువులు ఏం చేశారంటే దాన్ని కూల్చేశారు. మరలా దేవుని మహాకృపను బట్టి జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యా లాంటి వారందరూ మనం చూస్తున్నాం. జెరుబ్బాబెలు అనేటువంటి వ్యక్తి సహాయంతో మరలా రెండోసారి కూడా మందిరం ఏం చేయబడింది? కట్టబడింది. మొదటిసారి మందిరాన్ని కూల్చేశారు, మరలా రెండోసారి కూడా మందిరాన్ని కూల్చేశారు. ఇప్పుడు ఆ మందిరం యొక్క గోడ మాత్రమే ఉంది. ఆ శ్రేష్టమైన మందిరం యొక్క గోడ మాత్రమే ఉంది. ఆ మందిరంలో నిత్యము కూడా దేవునికి దహన బలులు, నైవేద్యాలు, దేవునికి పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి ఎప్పుడు నిత్యము కూడా ఆరాధన ఆ ప్రాంతంలో జరుగుతుండేది. ఇశ్రాయేలీలకి ఆ దేవాలయం అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే దేవుడు ఆ దేవాలయం ఉన్నటువంటి ప్రత్యక్ష గుడాలలో ఉన్నటువంటి ఆ యొక్క ట్యాబర్నికల్ ఉన్నటువంటి ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్, దేవుని మందసం మీదకి దేవుని మహిమ దిగి వచ్చేది. ప్రజలందరూ ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వచ్చేటువంటి వారి సమస్యలకి పరిష్కారం, వారు ఆత్మతోను సత్యంతో ఆరాధన చేయటం, వారు పాపం చేసినప్పుడల్లా కూడా ఆ బలిపీఠం దగ్గరికి రావటం, దహన బలులు అర్పించి మరలా దేవునితో వాళ్ళందరూ కూడా ఐక్యపరచబడటం. చూడండి, మనం కూడా ఈ వారంలో చాలా చిన్న చిన్న తప్పిదాలు మనం చేయొచ్చు. దేవునికి ఆయాస్కరంగా మనం మాట్లాడి ఉండొచ్చు. దేవునికి విరోధంగా కొన్ని ప్రవర్తనలు మన యొక్క జీవితంలో ఉన్నప్పుడు, మరలా ప్రభు సముఖానికి వచ్చినప్పుడు, ఆదివారం బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు క్షమాపణ అడిగి మరలా మన జీవితాన్ని ఏం చేసుకుంటున్నాం? సరి చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు నామం పేట మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ అనే జీవంగల దేవుని సంఘానికి దేవుడు 2 ఎకరాల 16 సెంట్ల భూమిని ఇది అనుగ్రహించారు. ఇదే స్థలంలో మహాదేవుని యొక్క గొప్ప మందిరం నిర్మించబడాలని ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుని చిత్తమైతే ప్రతి సమయంలో ఈ యొక్క మందిరాన్ని ప్రారంభించాలని నేను ఆశ పెడుతున్నా. పర్మిషన్స్ ప్రభు అనుగ్రహిస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతం అంతా కూడా చదువు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. వెనకాలటువంటి ఆ చిన్న కన్స్ట్రక్షన్ లో కూడా ఒక వాచ్మెన్ ఉంచాలని నేను ఆశ పెడుతున్నాం.
మీరు ప్రార్థన చేయండి, దేవుని కార్యాలు బహుబలంగా విజయవాడ పట్టణం జరిగించాలని, ఇక విజయవాడ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ఈ పరిచయ దేవుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయబడాలని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజు నుంచి పనులు ప్రారంభించబడతా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే సో నెక్స్ట్ ఇయర్ కి నూతన మందిరంలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన, ఆశ మాకుంది. దేవుడు మన ఆశను తీర్చాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. దేవుడు మన విజయవాడిని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ఇక మధ్యాహ్న కాల సంఘంలో ప్రభు మనందరినీ ఏక కుటుంబీకులుగా, క్రైస్ట్ టెంపుల్ సంఘ విశ్వాసులుగా ఈ ప్రాంతాన్ని నడిపించారు. ఒక నిర్మాణం జరిగించాలని పర్మిషన్స్ కోసం ఆల్రెడీ అప్లై చేస్తాం తండ్రి. వాటిని మీరు ఇస్తున్నారు, మీకు స్తోత్రాలు. మీ చిత్తం అయితే ప్రభు ఈ రోజు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మేము చదువు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నాం. అధికారులతో మీరు మాట్లాడండి, ప్రజా పరిపాలకులతో మీరు మాట్లాడండి. ఈ ప్రాంతం అంతా మీ మహిమతో నింపండి. మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ మీకే మహిమ తెలుస్తూ యేసు శక్తి కలిగిన నామములో వేడుకుంటున్నాం తండ్రి. సకల ఆశీర్వాదాలకు కారణమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఒక సొంత స్థలంలో మందిరం ఉండాలన్న ఆశ మేము కలిగి ఉండగా మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయమును బట్టి, స్థలమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇది మా అందరికీ సమృద్ధిగా ప్రభనైనా నీ మందిరం కట్టబడి నిన్ను స్వేచ్ఛగా ప్రభ మేము ఆరాధించేటకు కృప చూపించండి. స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ప్రార్థన చేశాం. దేవుని యొక్క మహిమ ఈ ప్రాంతానికి దిగి వచ్చిందని నేను నమ్ముతున్నాను. అతి త్వరలో ఈ ప్రాంతంలో చర్చ్ మాత్రమే కాదు, ఒక ఆర్ఫనేజ్, ఒక శ్రేష్ఠ ఫౌండేషన్ లో బిల్డింగ్, ఆ తర్వాత ఒక వంటశాల, ఒక డైనింగ్ హాల్, ఇంకా అనేకమైనటువంటి ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి మీ అందరూ ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో దయచేసి ఈ క్రైస్ట్ టెంపుల్ ని, దాని నిర్మాణం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం చేస్తున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించినట్లయితే ఈ మందిర నిర్మాణం కొరకు మీ యొక్క విరాళాన్ని ఇవ్వదలిచినటువంటి వారు కింద మెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మా సిబ్బంది మీతో మాట్లాడతారు. లేకపోతే మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూచి మీ యొక్క ప్రత్యేకమైన ఆఫరింగ్ ని, మీ యొక్క ప్రత్యేకమైన విరాళాన్ని మంది నిర్మాణం కొరకు మీరు ఇవ్వచ్చు. దయచేసి ఈ విషయాన్ని మీ యొక్క అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు ప్రకటన చేస్తున్నాను. దేవుడు మన విజయవాడ పట్టణాన్ని దీవించును గాక. దేవుడు మన భారతదేశాన్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు.